గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతులతో పాటు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురు దళితుల కుటుంబాలను పరామర్శించేందుకు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని, అందుకు ఎలాంటి అనుమతులు లేవని చెప్తూ పోలీస్ వాహనం ఎక్కించుకుని చేబ్రోలు పిఎస్ కు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏమండి, మేమందరమే మరి సందాలు ఇచ్చి శ్మశానం కట్టించామే, మరి శ్మశానంలో ఎమ్మెల్యే మనుషులు నిల్వ చేశారుగా, అది రండి శ్మశానంలో బగలు కొట్టండి. ముందర శ్మశానం మనుషులను తగలేసేది నరేంద్ర గారు తొత్తులను తగలేసేది కాదు. వచ్చి మేమందరం వచ్చి ఇక్కడ ఉంటే పడేసి లాక్కొని వెళ్ళారు, గదుల్లో పెట్టేశారు. అదేమంటే నోరెత్తినాలను పట్టుకెళ్తున్నారు. ఆ మురళీకృష్ణ గారిని తమను ఆయన చచ్చిపోయాడని పలకరీయటానికి వస్తే ఆయన్ని ఇంకొక ఆయన్ని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. ఊళ్ళో చచ్చిపోతే పలకరియొద్దా? ఊళ్ళో వాళ్ళ గూడాలో చీలైతే పలకరియొద్దా? ఊళ్ళో వాళ్ళు వచ్చిన వాళ్ళని మీరు తీసుకెళ్తారా? ఇది మీకు న్యాయమా? నీ సొత్తులుండాల్సి నరేంద్ర గారు శ్మశానాల్లో పెట్టుకున్నారు. ఆటం చెయ్యండి, సీలు ఆటం చేయండి. మీకు దమ్ముంటే నీ వాళ్ళు కదా మడుసులు దొగలేసిన శ్మశానంలో మీరు చేస్తారా పని? దాచుకున్నారు అనామకుల కోసమని ఒక శ్మశానం కట్టిస్తే ఆ శ్మశానంలో గింజలు మొక్కజొన్న ఇత్తనాలు దాచుకున్నారు. ఎవరు దాచుకున్నారు? ఎమ్మెల్యే మనుషులు దాచుకున్నారు. అవి తీసుకొచ్చి దాటిని బగలు పట్టించండి. ఒక రైతులు బగలు పట్టినప్పుడు అంతే. మామిళ్లపల్లిలో గత కొంతకాలంగా కావాలని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దానికి ఈరోజు ఒక పరాకాష్ఠకు చేరినట్టయింది. పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్ను పోలీసులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, చెప్పండి, గత కొంతకాలంగా ఏదో కావాలని ఒక కుట్రపూరితంగా ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే అంబటి మురళిని ఇబ్బంది పెట్టడం, పరామర్శకు వెళ్లిన వ్యక్తిని కూడా ఇప్పుడు ఏకంగా లాక్కెళ్ళి పోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏం జరుగుతోంది? మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళినట్టు చెప్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో రైతులు కొంతమంది ఒక రేకుల షెడ్లో మొక్కజొన్నను నిలువ ఉంచుకున్నారు. ఇదే నేపథ్యంలో ధూళిపాల నరేంద్ర అనుచరులు 15 రోజుల క్రితం ఆ మొక్కజొన్న గోడౌన్పై దాడి చేశారు. అవి అంబటి మురళీకృష్ణవే. ఆ మొక్కజొన్న నిల్వలు, ఆ గోడం కూడా అంబటి మురళీకృష్ణవే అంటూ తెగ హడావిడి చేశారు. అడ్డొచ్చిన రైతులు, బాబు ఇవి అంబటి మురళీకృష్ణవే కాదు, ఇవి మావి అని రైతులు ఎంత చెప్పినా వాళ్లపైన దాడి చేశారు. అయితే రైతులపైన పొన్నూరు ఎమ్మెల్యే అనుచరులు దాడే కాకుండా వాళ్లపైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. దాదాపు 15 మంది మొక్కజొన్న రైతులపైన 15 మంది మొక్కజొన్న రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయడం జరిగింది. ఆ గోడౌన్ కూడా సీజ్ చేశారు. అయితే రైతులకు అండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు వచ్చి వారికి ధైర్యం చెప్పి వారికి అండగా ఉండడం జరుగుతుంది. అయితే నిన్న జోగి రమేష్ వచ్చారు. జోగి రమేష్ ను మామిళ్లపల్లి గ్రామంలోకి రానివ్వకుండా పూర్తిగా ఊరిని చుట్టుముట్టి పోలీసులు అక్రమంగా ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈరోజు జూపూడి ప్రభాకర్ ఆయన వచ్చారు. ఆయన మామిళ్లపల్లి గ్రామంలో 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. వాళ్ళని, ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఎవరైతే మొక్కజొన్న రైతులు ఉన్నారో అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయబడిందో వాళ్ళను పరామర్శించడానికి అంబటి మురళీకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన ఫ్రెష్ అవుతూ ఉండగా ఒక్కసారిగా పోలీసులు అంబటి మురళీకృష్ణ ఇంటికి లోపలికి వెళ్లారు. ఫస్ట్ మురళీకృష్ణ అరెస్ట్ చేశారు. తర్వాత జూపూడి ప్రభాకర్ ఫ్రెష్ అవుతూ ఉండగా ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లిపోయి అక్రమంగా ఆయన పైన దౌర్జన్యం చేసి ఆయన్ని కూడా బయటికి ఈడ్చుకొచ్చిన పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి ఉంది. దీంతో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రైతులను కూడా పక్కగా లాగిపడేసి పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళిద్దరిని చేబ్రోల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు ఇద్దరు అంబటి మురళీకృష్ణ అలానే జూపూడి ప్రభాకర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే ఏదైతే గోడం సీజ్ చేశారో ఖచ్చితంగా అది సీజు తీసేంత వరకు మేము ఇక్కడే ఉంటాము అని తేల్చి చెప్తున్నారు. మనతో నాయకులు ఉన్నారు. ఎంత చూస్తారు? ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందా రాజ్యాంగబద్దంగా, లేక రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
ఏదైతే ప్రజల పాలనని పక్కదారి పట్టించి మరి రైతుల పక్షాన రైతులకి అండగా నిలబడాలి, ఈ దేశానికి ఎన్నెముక లాంటి రైతులకి తోడుగా ఉండాలి, అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు మరి పెట్టలేదని చెప్పి వాళ్ళకి అండగా ఈ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మడి మురళీకృష్ణ గారు ఏదైతే జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న జొన్న ఎక్కువగా పండిన ప్రాంతంగా మరి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మరి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చౌక్ ఎదురుగా ఒక పెద్ద రైతులకి అండగా ఒక పోరాటాన్ని ఒక దీక్షని పెట్టి సక్సెస్ఫుల్ గా మరి మురళీ గారు ఆ దీక్షకి సంఘీభావంగా ఎంతమందో వచ్చి మద్దతు ధర కేంద్రాలు తెరవాలని చెప్పి ఆ రోజు కోరటం జరిగింది. దాన్ని కక్షసాధింపు చర్యగా దాన్ని దూలిపాల్ నరేంద్ర ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఒక వ్యక్తి అంటే ఈ రైతుల పక్షాన పోరాడుతున్నాడని చెప్పి ఒక కక్ష సాధింపు చర్యగా మామిలిపల్లిలో మురళీ గారి స్వగ్రామం పక్కన ఉన్నటువంటి ఒక రేకుల షెడ్డు రైతులకు ఐదుగురుగా కలుపుకుని అక్కడ దాచిపెట్టినటువంటి మొక్కజొన్నని ఒక దౌర్జన్యంగా దుర్మార్గంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు గత 20 రోజుల క్రితం వచ్చి షెడ్డును పగలగొట్టి తాళాలు పగలగొట్టి వాళ్లే వీడియోలో కనిపిస్తా ఉన్నాయి మనకి. జెండాలు తీసుకొచ్చి పార్టీ జెండాలు తీసుకొచ్చి మొత్తం మొక్కజొన్న బస్తాల మీద చిమ్మిందే కాకుండా వారి పక్షాన పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యంగా మరి ఆ రోజు వచ్చి షెడ్డుని ఎంఆర్ఓ గారి అధికారులు వచ్చి అక్రమంగా మరి ఆ షెడ్డుని సీజ్ చేయటం, మరి అక్కడ ఉన్నటువంటి రైతుల మీద వాడెవడో ముక్కుమోగం తెలియని వ్యక్తి మరి ఆ గ్రామంలో మావిలిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మహిళల మీద మరి కొంతమంది మీద SC/ST యాక్ట్ కేసు నమోదు చేయటం ఎంత దుర్మార్గం అంటే వాళ్ళెవరో అతనికి తెలియదు. ఇటువంటి దుర్మార్గ పాలనలో మరి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి బనాయించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ అక్రమ కేసులకి అరెస్టులకి భయపడరని చెప్పి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి కూటమి నాయకులకి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ రోజు జరిగిన పరిణామాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దారుణం, దుర్మార్గం కూడా. మొక్కజొన్న రైతులు వారికి గిట్టుబాటు ధర లేక వారు ఆ మొక్కజొన్నలను నిల్వ చేసుకునే క్రమంలో అంబటి మురళీ గారి ఇంటి పక్కన ఉన్న సోదా సముద్రి గారి కోడల పేరు మీద ఉంది. ఆ గోడౌన్లో వాళ్ళు మొక్కజొన్నలు నిల్వ చేసుకుంటే మురళీ గారి మీద కక్షతో ఈ కార్యక్రమాన్ని చేసి ఆ గోడౌన్ సీజ్ చేసి ఇది మురళీ గారిదే అని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో సముద్రయ్య గారు రైతులు ఎంత మొత్తుకున్నా కూడా ఇది మాది అని చెప్పి వాళ్ళు వేడుకున్న ఆడాళ్లు వాళ్ళ కాళ్లు పట్టుకుని మొక్కినా కూడా వాళ్ళని తోసేసి ఆ గోడౌన్ని పగలగొట్టి దాన్ని చాలా దుర్మార్గంగా చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మురళీ గారు ప్రశ్నించినందుకు గాను ఈ రైతుల మీద SC/ST కేసులు పెట్టడం, ఈ రైతులందరూ కూడా కాపు సోదరులు అవటం, ఒకే ఒక్కడు ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తి కావటం, ఇదంతా చూస్తా ఉంటే ప్రభుత్వం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నా కూడా తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొక్కజొన్న రైతుల సంక్షేమాన్ని కాంక్షించి వారి గోడౌన్ అక్రమంగా సీజ్ చేసిన దాన్ని రిలీజ్ చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే SC/ST కేసులు కూడా అక్రమంగా బనాయించారు కాబట్టి DSP పరిశీలించి ఆ కేసును కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైతులకి సంఘీభావం తెలియజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మామిళ్లపల్లి సందర్శించడం, వారిని రానియకుండా ప్రభుత్వం అడ్డుకోవడం చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య హితానికి మంచిది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల్ని ఎలా చూస్తారు? ఈ రోజు బెడ్రూమ్ లో కూర్చొల్లా బలవంతంగా ఈడ్చుకు రావడాన్ని ఎలా చూస్తారు? మామిళ్లపల్లిలో ఈ రోజు జరిగినటువంటి ఘోరాతి ఘోరమైన విషయాలు ఇంట్లోకి వచ్చి పోలీసులకు అసలు హక్కే లేదు. పోలీసులకు ఏదైనా ఉంటే పార్టీ 1 నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంతేగాని ఒక రాష్ట్ర నాయకుడు, ఒక SC లీడరు, ఒక మాజీ ఎంప్లాయ్ ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఆయన కేవలం మాలపల్లిలో ఏదో ఇద్దరు కార్యకర్తలు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చి, అదేవిధంగా ఈ మామిళ్లపల్లిలో రైతుల్ని కేవలం ఓన్లీ పరామర్శ కూడా జరగలేదు. ఆయన వెళ్ళి అలసిపోయి ఉండి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటాడు.
మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తున్న వివరాలు చూస్తున్నాం. మామిళ్లపల్లిలో గత కొంతకాలంగా అరాచకం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు జూపూడి ప్రభాకర్ అక్కడికి వెళ్లడం, ఆయన్ను పోలీసులు తీసుకెళ్లి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో పెట్టడం ప్రస్తుతం జరిగింది. అక్కడి నుంచి అప్డేట్స్ చూసాం. థ్యాంక్ యూ అశోక్.